ఈ కమెంట్ చూడండి, అన్న ఫేస్ పైన డార్క్ స్పాట్స్ పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ఇంకోటి, ఇప్పుడు నేను వాడుతున్న ప్రొడక్ట్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా, లేదంటే యూస్ చేయాలంటే ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా? బ్రదర్, నువ్వు వాడుతున్న ప్రొడక్ట్స్ అన్ని ఆపేయొచ్చు, కొత్తగా ఏ ప్రొడక్ట్స్ వాడక్కర్లేదు. న్యాచురల్ గా నీ డార్క్ స్పాట్స్ అన్ని పోయి, నీ పింపుల్స్ అన్ని పోయి, నీ స్కిన్ ఫెయిర్ గా అయ్యేలాగా, నువ్వు హెల్దీగా మారేలాగా ఏం చేయాలో చెప్తాను చూడు. ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలంటే, మెయిన్ గా ఈ పింపుల్స్ గట్ట ఎందుకు వస్తాయి అంటే, నీ బాడీలోని ఎక్సెస్ గా ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ పింపుల్స్ గట్ట వస్తాయి. కాబట్టి నువ్వు రెగ్యులర్ గా ఇప్పటికొచ్చి నీకు అలవాటు లేకపోతే రోజు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయి. రోజు గంట సేపు వర్కౌట్ చేయాలి, గంటకు మించి ఎక్కువ చేయకు, ఖచ్చితంగా గంట చేయి. లేదు నీకు రోజు అవ్వకపోతే రోజు తప్పించి రోజు ఆల్టర్నేట్ డేస్ అయినా గంట సేపు వర్కౌట్ చేయి. నెక్స్ట్ డే ఏంటి అంటే, ముఖం కడుక్కోవాలి. నువ్వు ఏ ఫేస్ వాష్ వాడద్దు, జస్ట్ ప్లెయిన్ వాటర్ తోటి ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు ఎవ్రీ 3 hours ఒకసారి ప్లెయిన్ వాటర్ తో ముఖం కడుక్కో. అంటే నార్మల్ వాటర్ ని గట్టిగా ముఖానికి కొట్టుకో. ఏ ఫేస్ వాష్ వాడద్దు, నార్మల్ ప్లెయిన్ వాటర్ ని ముఖానికి కొట్టుకో. దీనివల్ల ఫేస్ పైన డెడ్ స్కిన్ సెల్స్, లేకపోతే డెబ్రీస్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయి స్కిన్ అనేది ఫెయిర్ గా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే, బయట ఫుడ్స్, ఎక్సెస్ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్, మసాలా ఫుడ్లు ఇవన్నీ తగ్గించి ఇంట్లో ఫుడ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వు. నెక్స్ట్ ఏంటంటే, స్లీప్. రెగ్యులర్ గా 8 hours స్లీప్ ఉండాలి. కన్సిస్టెంట్ వేకప్ టైమ్స్, స్లీప్ టైమ్స్ మెయింటైన్ చేయి. నెక్స్ట్ ఏంటంటే, రోజు రెగ్యులర్ గా 1 hour సన్లైట్ ఖచ్చితంగా తీసుకో. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా నీ డార్క్ స్పాట్స్, పింపుల్స్ ఇవన్నీ క్లియర్ అయ్యి నీ స్కిన్ అనేది ఫెయిర్ గా ఉంటుంది. ఇంకోటి, నువ్వు కూడా హెల్దీగా మారుతావు.